అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. అలాగే పోలీస్ పహారాకు సంబంధించి కూడా ఇప్పటికే మొత్తం కూడా పూర్తి ఒక స్కెడ్యూల్తో అయితే సిద్ధంగా ఉంది. ఇక మనం వరంగల్కి వెళ్దాము. అక్కడ నుంచి మా ప్రతినిధి అరుణ్ జాయిన్ అవుతున్నారు కాబట్టి, సో అరుణ్, వరంగల్లో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎల్లుండి పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో? అండ్ అలానే ఏమైనా సెన్సిటివ్ ఏరియాస్ గుర్తించారా? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి పోలింగ్ కేంద్రాల వద్ద? స్వాతి, గత 2 దఫాలుగా నిర్వహించినటువంటి ఎలక్షన్ ప్రక్రియ నేపథ్యంలో 3వ దఫా చాలా ఈజీగా జరిగిపోతుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 2 దఫాలుగా ఉన్నతాధికారులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే అటు ములుగు, భూపాల్పల్లి, తర్వాత వరంగల్, హన్మకొండ, జనగామ ఈ జిల్లాల పరిధిలో సంబంధించినటువంటి ఎక్కడ కూడా చెదురుమదురు గడటం మినహా 2 దఫాలుగా జరిగినటువంటి 2 ఫేజ్లో జరిగినటువంటి ఎలక్షన్ ప్రశాంత వాతావరణాలు జరిగినాయి. కానీ థర్డ్ ఫేజ్ విషయానికి వచ్చేటప్పటికి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనటువంటి భూపాల్పల్లిలో పూర్తిగా ఇంటీరియల్ ప్రాంతంలో జరుగుతుంది. అలాగే ములుగులో కూడా ఇంటీరియల్ ప్రాంతంకు సంబంధించినటువంటి వెంకటాపురం, వాజేడు మండలాల పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికల నిర్వహణ బాధ్యత ఉన్న నేపథ్యంలో మొత్తం సెన్సిటివ్ ఏరియాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త తీసుకుంటారు. భారీ బందోబస్తు మధ్య పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఛాన్స్ లేకుండా ఈ ఎన్నికలు నిర్వహించేలాగా చొరవ తీసుకున్నారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 3వ విడతలో 25 మండలాలకు సంబంధించినటువంటి 564 గ్రామ పంచాయతీలకి 3వ విడత ఎన్నికల ప్రక్రియ నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. ఇందులో 34 గ్రామ పంచాయతీలకి ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 530 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో నిర్వహణకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ప్రచారం సాయంత్రంతో ముగిసిపోయింది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఎన్నికల నిర్వహణ కోసం రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సిబ్బంది మెటీరియల్ అంతా తీసుకొని ఆయా మండల కేంద్రం నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో తీసుకున్నటువంటి మెటీరియల్ని తీసుకుని వాళ్ళకి ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ పోలింగ్ బూత్కి వెళ్ళి అక్కడ పోలింగ్ స్టేషన్కి చేరుకుంటారు. అక్కడ ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ నిర్వహించేలాగా సిబ్బంది కేటాయింపులైనాయి. వాళ్ళు రేపు ఎవరెవరు డ్యూటీకి రావాలనే దాని మీద సంబంధించినటువంటి వాళ్ళకి ఇప్పటికే మెసేజ్లు వెళ్ళినాయి. సిబ్బందికి 3 దఫాలుగా ట్రైనింగ్ ఇచ్చారు. ఒకవైపు ఎన్నికల నిర్వహణ, ఆ తర్వాత కౌంటింగ్ సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి చేరుకోబోతున్నారు. మొత్తంగా 564 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి దీంట్లో 1751 మంది అభ్యర్థులు వాళ్ళ భౌతవ్యం రేపు తేలబోతుంది. ఇక అలాగే 4100 సంబంధించినటువంటి వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో 9576 మంది అభ్యర్థులు రేపు పోటీలో నిలబోతున్నారు. వీళ్లకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ కావాల్సినటువంటి నేపథ్యంలో ఒక్కొక్క బూత్కి ఒక పిఓ అలాగే 2 ఏపీఓలుగా ఉండేలాగా ఏర్పాటు చేశారు. కాబట్టి సుమారుగా 10,000 సిబ్బంది ఎన్నికల విధుల నిర్వహణలో ఉండాల్సినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంటుంది. ఎందుకంటే 5,530 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ బాధ్యత ఉంది కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో ఉంటారు. 25 మండలాల్లో థర్డ్ ఫేజ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో వరంగల్ జిల్లాలో 4 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నర్సంపేట, ఖానాపూర్, చెన్నరావుపేట, నెక్కొండ మండలాల్లో 109 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హన్మకొండ జిల్లా పరిధిలోకి వచ్చేటప్పటికి 4 మండలాల పరిధిలో ఎన్నికలు ఉన్నాయి. ఆత్మకూరు, దామెర, నడికూడ, షాయంపేట మండలాల్లో 68 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడం కోసం కావాల్సినటువంటి ఏర్పాటు చేశారు. 634 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక అలాగే మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువ మొత్తంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కువ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నిక నిర్వహించడం కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ 6 మండలాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో 169 గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కావాల్సినటువంటి ఏర్పాటు చేశారు. ఇక్కడ గంగారం మండలంలో 12 గ్రామ పంచాయతీలలో, కొత్తగూడెం మండలానికి సంబంధించినటువంటి 24 గ్రామ పంచాయతీలు, కురువై మండలానికి 41 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే మరిపెడలో 48 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలా భూపాల్పల్లి, అలాగే భూపాల్పల్లిలో పల్మెల, అటువైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. ములుగు జిల్లాకు వచ్చేటప్పటికి వెంకటాపురం, వాజేడు ఇంటీరియల్ ప్లేస్లకు సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రచారం ముగిసింది కాబట్టి ఓటర్లను ప్రలోభాలం చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొన్న సెకండ్ విడతలో దాదాపు ఒక్కొక్క ఓటర్కి 5,000కు పైగానే ఓట్లు నగదు పంపిణీ చేశారు. ఇప్పుడు కూడా ఆ నగదును కట్టడి చేయడం కోసం అధికారులు ఒకవైపు చర్య తీసుకున్నారు. నగదు పంపిణీ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ ఎన్నికల నిర్వహణకు విజయవంతం చేయడం కోసం అధికార యంత్రాంగం సమాయత్తమైంది.